హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో హరప్పా నాగరికతకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి టాప్ 20 జీకే బిట్స్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పబడేటువంటి క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సీ, గ్రూప్స్, రైల్వే అండ్ పోలీస్ వంటి పరీక్షల్లో అయితే పదే పదే వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ వీడియోలో ముఖ్యంగా మీరు తెలుసుకునేది హరప్పా ఎప్పుడు కనుగొన్నారు, మెహంజోదారో అనే పదానికి అర్థం ఏంటి, లోహత్ ఎందుకు అంత ప్రసిద్ధి, రాఖీ గడి ఎందుకు ముఖ్యమైంది, హరప్పా నాగరికతలో లిపి, వ్యవసాయం, నగర నిర్మాణం ఏ విధంగా ఉంది. ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా అయితే ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డైలీ జీకే వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ ఒక్క వీడియోలో ఈ హరప్పా నాగరికతకి సంబంధించి ఆల్ టాపిక్స్ అనేది ఒక్కసారి కవర్ అవుతాయి అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి చూసే ప్రతి ఒక్కరు, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ నేమ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు నాగరికతకు మొదట ఇచ్చిన పేరు ఏమిటి? ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సిజిఎల్ 2018 అయితే అడగడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సింధు నాగరికత అని అయితే పిలిచేవారు. సింధులోయ నాగరికతని మొదటగా సింధు నాగరికత అని పిలిచారు. తర్వాత దీనికి హరప్పా నాగరికతగా అయితే పేరు మార్చడం జరిగింది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ హరప్పా డిస్కవర్డ్? హరప్పా ఎప్పుడు కనుగొనబడింది? ఈ క్వశ్చన్ వచ్చేసి యూపీఎస్సీలో అడిగాడు ప్రిలిమ్స్లో. దీని ఆన్సర్ 1921 సంవత్సరంలో అయితే హరప్పా అనే ప్రాంతంలో దయారాం షన్హీ గారు తవ్వకాలైతే జరిపారనమాట. ఆ తవ్వకాల్లో ఈ నాగరికత అనేది ప్రపంచానికి పరిచయం అయ్యింది. మెహంజోదారో వాజ్ డిస్కవర్డ్ బై హూమ్? మెహంజోదారోను ఎవరు కనుగొన్నారు? దీన్ని సిహెచ్ఎస్ఎల్లో 2020లో అడిగారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆర్డి బెనర్జీ, రకల్ దాస్ బెనర్జీ గారు. ఆప్షన్ బి. 1922లో అయితే ఇది కూడా సింధు నాగరికతకి అంటే హరప్పా నాగరికతకి సంబంధించినటువంటి ఒక ప్రదేశం అనమాట, సైట్ అనమాట. ఈ నాగరికతలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి నగరం ఈ మెహంజోదారోనే. మెహంజోదారో లిటరలీ మీన్స్, మెహంజోదారో అనే పదానికి అర్థం ఏమిటి? దీన్ని ఎంటీఎస్లో 2021లో అడగడం అయితే జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసి మౌంట్స్ ఆఫ్ డెడ్ అంటే సమాధుల గుట్ట లేదా మృతుల గుట్ట అనే అర్థం అయితే వస్తుంది స్థానిక భాషలో అయితే. విచ్ ఇందూస్ సిటీ హ్యాడ్ ద గ్రేట్ బాత్? గ్రేట్ బాత్ ఏ హరప్పా నగరంలో ఉంది? ఈ క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగడం అయితే జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసి మెహంజోదారో అనేది మెహంజోదారోలో ఉన్న ఒక పెద్ద నీటి నిర్మాణం. ఇది పూజా కార్యక్రమాల కోసం ఉపయోగించి ఉండొచ్చని పురావస్తు శాఖ వస్తు వాళ్ళేంటో అంచనా వేశారు. విచ్ హిందూ సైట్ హ్యాడ్ ఏ డక్ యార్డ్? డక్ యార్డ్ ఉన్న హరప్పా నగరం ఏది? సిజిఎల్లో అడిగారు 2019లో. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లోథల్. లోథాల్లో ప్రపంచంలోనే పురాతనమైనటువంటి డక్ యార్డ్ కనుగొన్నారు. ఇది సముద్ర వాణిజ్యానికి ఉపయోగపడింది. డక్ యార్డ్ ఏంటంటే నౌకాశ్రయం, పోర్ట్ అనమాట. సో ఆ కాలంలోనే వాణిజ్యం అనేది, వ్యాపారం అనేది ఎక్కువగా సముద్ర మార్గాల గుండా అయితే జరిగేది. దానికోసం దీన్ని ఉపయోగించే వాళ్ళు ఈ డక్ యార్డ్ని. ఇది లోథల్లో అయితే ఉంది. విచ్ హిందూ సైట్ ఈస్ ద లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఉన్న అతిపెద్ద హరప్పా స్థలం ఏది? ఈ క్వశ్చన్ని ప్రిలిమ్స్లో అడగడం జరిగింది యూపీఎస్సీ 2018లో అయితే. దీని యొక్క ఆన్సర్ చూస్తే రాఖీ గడి. ఈ రాఖీ గడి ఈ హరప్పా నాగరికతకి సంబంధించి రాఖీ గడి అనేది అతిపెద్ద నగరం అనమాట. ఇది ఎక్కడుందంటే రాఖీ గడి కూడా హర్యానా అనే రాష్ట్రంలో, హర్యానా స్టేట్లో అయితే ఉంది. విచ్ మెటల్ వాజ్ అన్నోన్ టు ద హరప్పన్స్? హరప్పా ప్రజలకు తెలియని లోహం ఏది? దీన్ని జీడీలో అడిగాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఐరన్. వీళ్ళకి ఐరన్ గురించి తెలియదు. ఇక్కడ కాపర్ తెలుసు, సిల్వర్ తెలుసు, గోల్డ్ కూడా తెలుసు, కానీ వీళ్ళకి ఐరన్ గురించి అయితే తెలియదనమాట. ఈ హరప్పా సివిలైజేషన్ ఏ ఏజ్కి సంబంధించింది? ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఏజెస్ గురించి చెప్పాను కదా. ఇది ఏ ఏజ్కి సంబంధించిందంటే కాంస్య యుగానికి, బ్రాంజ్ ఏజ్కి సంబంధించింది హరప్పా సివిలైజేషన్ అనేది. వాట్ వాస్ ద స్క్రిప్ట్ ఆఫ్ ద హిందూ సివిలైజేషన్? హరప్పా నాగరికతలో లిపి ఎలా ఉంది అన్నది క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసి అన్డిసాప్టెడ్. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి భాష అయితే, ఇక్కడ ఉపయోగించినటువంటి లిపి ఇప్పటికి కూడా అర్థమైతే కాలేదు. అందుకే దీన్ని అన్డిసాప్టెడ్ స్క్రిప్ట్ అని అయితే అంటారు. విచ్ యానిమల్ సీల్ వాజ్ మోస్ట్ కామన్ ఇన్ హరప్పా సివిలైజేషన్? హరప్పా ముద్రల్లో ఎక్కువగా కనిపించే జంతువు ఏది? ఈ హరప్పా కాలంలో వ్యాపారం అయితే జరిగేదని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. అక్కడ వ్యాపారం చేసేటప్పుడు వాటి మీద ముద్రల్లో అయితే సీల్స్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. వాటిల్లో ఎక్కువగా ముద్రలో కనిపించే జీవి ఏది, జంతువు ఏది అంటే యూనికార్న్, ఒక కొమ్ము ఉన్న జంతువునైతే ఎక్కువగా కనిపించేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రాప్ వాజ్ మెయిన్లీ కల్టివేటెడ్? హరప్పా ప్రజలు ప్రధానంగా ఏ పంట పండించేవాళ్ళు? ఇది కూడా యూపీఎస్సీలో అడగడం అయితే జరిగింది. ఎందుకు అంటే యూపీఎస్సీ లెవెల్ వరకు ఎందుకు అని అంటే
ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్‌లో ఏ క్వెషన్ ఏ ఎగ్జామ్‌లో అడిగారు అన్నీ ఒక్కసారి కలెక్ట్ చేసి అయితే చెప్తున్నాను. అన్నిట్లికి ఉపయోగపడొచ్చని. అందుకనే యూపీఎస్‌సి కూడా అనేదైతే అండ్ గ్రూప్స్‌కి కూడా అయితే ఉపయోగపడతాయి ఈ బిట్స్ మనకి. సో, దీని యొక్క ఆన్సర్ చూస్తే వీట్ అనమాట. గోధుమలని ఎక్కువగా పండించేవాళ్ళు. తర్వాత బార్లీ ఎక్కువగా ఉండేది గోధుమల తర్వాత. నెక్స్ట్ విచ్ హిందూ సైట్ ఈస్ ఫేమస్ ఫర్ వాటర్ రిజర్వాయర్స్? నీటి నిల్వ వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ సి ధోల్వీరా. ఈ ధోల్వీరాలో అద్భుతమైనటువంటి వాటర్ రిజర్వాయర్స్ మరియు నీటి నిల్వ వ్యవస్థనైతే కనుగొన్నారు. విచ్ యానిమల్ వాజ్ నాట్ నోన్ టు ద హరప్పన్స్? హరప్పా ప్రజలకు తెలియని జంతువు ఏది అన్నదైతే క్వశ్చన్. దీన్ని సీజిఎల్ 2017లో అయితే అడగడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ చూస్తే హార్స్. గుర్రం అనేది అయితే వీళ్ళకి కనుగొనలేదు. ఈ జంతువు గురించి అంతగా వీళ్ళకైతే తెలియదు. కాకపోతే కొన్ని ప్రదేశాల్లో కొన్ని అవశేషాలు గుర్రానికి సంబంధించినవనైతే కనుగొనబడ్డాయి కానీ చివరికి అది పరీక్ష చేస్తే యాస్గా వైల్డ్ యాస్కి సంబంధించింది అంటే గాడిదకు సంబంధించిన వాటికి అయితే తేలింది కానీ గుర్రానికి సంబంధించింది అయితే కాదనమాట. విచ్ ఇన్ ది సైట్ షోస్ ఎవిడెన్స్ ఆఫ్ ఫ్లడ్ ఫీల్డ్స్? దున్నిన పొలానికి ఆధారాలు ఎక్కడ దొరకాయి అంటే దీని ఆన్సర్ వచ్చేసి కాళీబంగంలో అయితే ఈ ఫ్లౌడెడ్ ఫీల్డ్స్కి అంటే దున్నినటువంటి పొలాలకి సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి కాళీబంగంలో. వాట్ వాజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ హరప్పన్స్? హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ఏంటి అంటే ఆన్సర్ అగ్రికల్చర్. విచ్ హరప్పన్ సైట్ ఈస్ ఇన్ గుజరాత్? గుజరాత్లో ఉన్న హరప్పా నగరం ఏది? దీన్ని ఎంటీఎస్లో అడిగాడు 2022లో. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి లోతాల్. ఈ లోతాల్ అనేది గుజరాత్లో ఉన్నటువంటి హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నగరం. ఇక్కడే వరి అనేది ప్రధానంగా పండించడం అనేది జరిగింది. విచ్ బిల్డింగ్ వాజ్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్? ధాన్యాన్ని నిల్వ చేయడం కోసం ఉపయోగించిన నిర్మాణం ఏది? సో ఆన్సర్ గ్రానరీస్, గోదాములు తెలుగులో. హరప్పన్ సివిలైజేషన్ బిలాంగ్ టు విచ్ ఏజ్? హరప్పా నాగరికత ఏ యుగానికి చెందింది? సో ఆన్సర్ బ్రాంజ్ ఏజ్కు అంటే కాంస్య యుగానికి చెందింది అనమాట ఇది. ఈ బ్రాంజ్ ఏజ్లో ఏం చేసేవారు? రాగి ప్లస్ టిన్ని కలిపితే బ్రాంజ్ అనేది అయితే వస్తుంది. రాగిని టిన్నిని ఈ 2 మెటల్స్ని కలిపితే బ్రాంజ్ అనే అనదర్ మెటల్ అయితే వచ్చిందనమాట. అందుకే దీనికి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అనేది అయితే పేరు. వీటికి సంబంధించినటువంటి పనిముట్లనైతే వాడేవాళ్ళు. విచ్ రివర్ వాజ్ అసోసియేటెడ్ విత్ హరప్పా? హరప్పా ఏ నదీ తీరంలో ఉంది? ఈ నాగరికతలన్నీ సింధు నాగరికత అనేది పేరు ఉండేది కదా, వీటిని నదుల నాగరికత అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. ప్రతి ప్రదేశానికి ముఖ్యమైనటువంటి నది ఉండేది. ఆ నదుల వెంబడి ప్రజల జీవితాన్ని అయితే కొనసాగించారు. సో అందుకని ప్రత్యేకంగా ఈ నాగరికతకి ప్రతి ప్రదేశంతో పాటు ముఖ్యమైన ప్రదేశంతో పాటు నదులు కూడా అయితే ఉండేవి. అవి చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆ నదుల్ని ప్లేసెస్ని అన్నిటిని ఇచ్చేసి మ్యాచ్ చేయమని ఇస్తాడు. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడానికి. ఇప్పుడు హరప్పా చూస్తే హరప్పా వచ్చేసి రవి నదికి సంబంధించిందనమాట. రవి నది తీరంలో అయితే ఉండేది ఈ హరప్పా నగరం. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హిందూ సిటీ ఈజ్ నోన్ ఫర్ బీడ్ ఫ్యాక్టరీ? మనుల కర్మాగారానికి ప్రసిద్ధి చెందిన నగరం ఏది? దీన్ని యూపీఎస్సీ 2018లో అడిగాడు. ఆన్సర్ చూస్తే లోతాల్లో బీడ్ ఫ్యాక్టరీ కనుగొన్నారు. ఇది హరప్పా నాగరికతలో వాణిజ్యం మరియు పరిశ్రమలు అభివృద్ధి చెందాయని సూచిస్తుంది. ఈ 20 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇవే. సో దీంతో కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయినాయి సింధు నాగరికతకు సంబంధించి అయితే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.